హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ తెలిపారు. వరంగల్ నగరంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ సమావేశంలో కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం గుండు సుధారాణి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి కొండ సురేఖ, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ, ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి, రేవూర్ ప్రకాష్ రెడ్డి, 66 డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అన్ని విభాగాల ఉన్నత అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ఇటీవల మరణించిన కార్పొరేటర్ ఎలకంటి రాములు, మాజీ కార్పొరేటర్ ఎల్గం శ్రీనివాస్ వారికి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కొండ సురేఖ, మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సారించారని వారు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారు కృత నిశ్చయంతో ఉన్నారు. గత జూన్ మాసంలో వరంగల్ పర్యటన ఎంపిక చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ వరద నీటి కాలువలు సందర్భంగా మనకి కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ దీని సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కృత నిశ్చయంతో ఉన్నారు. గత జూన్ మాసంలో వరంగల్ పర్యటన సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ గతంలో లాగా ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇండ్లకు కూడా సెట్ బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ విషయానికి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఏ డివిజన్ల శానిటేషన్ పని సరిగా జరగకపోయినా కూడా సంబంధిత కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ ఇన్స్పెక్టరు ఆ జవాన్ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా లైటింగ్ విషయంలో కూడా చాలా సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. లైటింగ్ విషయం సంబంధించి ఎలక్ట్రిసిటీ అధికారులను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయమని కూడా వారికి చెప్పాము. మంచినీటి సరఫరా విషయం కూడా డిస్కషన్ అయింది. మంచినీటి సరఫరా నిర్మూలన కోసము అంటే వాళ్ళకి నివారించడం కోసము మరి యాక్షన్ ప్లాన్ ప్రకారము త్వరగా ఏదున్నా కూడా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా కొన్ని వర్క్స్ కోసం కూడా ఈరోజు 4,30,00,000 వరకు కూడా మేము తీర్మానాలు చేసి అర్జెన్సీ ఉన్న వర్క్స్ని కొన్ని టేకప్ చేయడానికి కూడా మరి మేయర్ గారు ప్రతిపాదన పంపించడం జరిగింది. ఇంకా మేము చాలా తీర్మానాలు కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానాల విషయం లిస్ట్ కూడా మేయర్ గారు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బతుకమ్మ పండుగ ఉన్నాయి. ఆ గ్రాంట్స్ టైడ్ అన్టైడ్ గ్రాంట్స్ వాటిని కావాల్సినటువంటి పారిశుద్ధ కోసం ఏర్పాటు చేసినటువంటి పరికరాల కోసం, అదేవిధంగా స్టాంప్ వాటర్ డ్రైన్స్ ఎక్కడైతే అన్ని నియోజకవర్గాల్లో అవసరం ఉన్నాయో వాటిని మేము ప్రతిపాదించడం, తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఇక మిగతా విషయాలు ఏదైతే ఉన్నాయో స్థానిక సమస్యల గురించి గౌరవ కార్పొరేటర్స్ తీసుకొచ్చిన సమస్యలన్నిటిని కూడా కూలంకషగా అందరూ కూడా మాట్లాడినాయన్నీ కూడా తీర్మానాలు చేయడం జరిగింది. వారి సమస్యలు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఉన్న వాటిని అన్నిటిని కూడా లేవనెత్తిన వాటిని అన్నిటిని కూడా ఈరోజు సమావేశంలో డీటెయిల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక పాజిటివ్ వేలో వారి సమస్యలని కౌన్సిల్ దృష్టికి తీసుకురావడము, దాన్ని పరిష్కార దిశగా ఒక టైం బౌండింగ్లో చేయడానికి ఉన్నాం. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యులందరూ కూడా కార్పొరేషన్ కావాల్సినటువంటి ప్రత్యేక నిధులను ముఖ్యమంత్రి గారి ద్వారా తీసుకురావడానికి ఒక తీర్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ దాంతో ఫండ్స్ అన్ని కూడా ఇవ్వడం, కార్పొరేషన్ డెవలప్మెంట్కి ఈరోజు ఇంత బాగా సహకరిస్తున్నటువంటి మంత్రివర్యులకు